ఒక ఆడపిల్ల తల్లిదండ్రులు ఉన్నారన్న ధైర్యంతో ఉంటది. అలాంటిది మీరు మాకు తొందరగా పెళ్లి చేసి పంపించాలనుకుంటారు. ఎందుకు నాన్న? ఒక ఆడపిల్లని పెంచాలన్నా పోషించాలన్నా మీకు అంత బరువు అయిపోతామా? ఒక ఆడపిల్ల అంటే మీకు అంత బరువు అమ్మా? ఎందుకు అంత తొందర పడుతురు? ఇప్పటికైనా అర్థం చేసుకో అమ్మా. నా కాళ్ళ మీద నేను నిలబడేదాకా నాకు పెళ్లి చేయకూడదు. నాకే కాదు, చెల్లె కూడా చేయకూడదు. అది కూడా మంచిగా చదువుకుంటుంది కదమ్మా, దానికి కూడా పెళ్లి టాపిక్ తీసుకురాకూర్రి. ఇంట్లో మూడు దిక్కు కూడా లేదు. చదువుకుని మేము బాగుపడితే మీకే కదమ్మా మంచి పేరు వచ్చేది. అవునమ్మా, అక్క చెప్పేది కూడా నిజమే కదా. మేమిద్దరం చదువుకొని జాబ్ తెచ్చుకుంటే మీకే మంచి పేరు కదమ్మా. వాళ్ళన్న శంకరన్న బిడ్డలంట చదువుకొని పెద్దింటికి ఎయిరని చెప్పేసి మాట్లాడుకుంటారు కదమ్మా. అక్క చెప్పేది కూడా నిజమే కదమ్మా. ఏ జాబ్ లేకుండా రేపు పెళ్లి చేసుకొని అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మొగుడో మాట అత్తో మాట మామయ్యో మాట అనడం కంటే మేము జాబ్ చేసుకొని ఉండడమే మంచిది కదమ్మా. ఉద్యోగం చేసే కోడలు వచ్చిందని రేపు 10 మందికి చెప్పుకుంటారమ్మా. అక్కడ మీకు విలువ ఉంటది, మాకు విలువ ఉంటది. ఇట్లా ఎందుకు ఆలోచించారమ్మా ఏ తల్లిదండ్రైనా? ఇప్పటికైనా అక్క చెప్పినట్టు విని జాబ్ వచ్చేదా కాగుర్రమ్మా.